హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన P&C సిరీస్లో 16th వీడియో వచ్చేసి ఏంటంటే ఈ వీడియోలో మనం కొత్త టాపిక్ స్టార్ట్ చేయబోతున్నాము. ఆ టాపిక్ పేరు ఏంటంటే సర్క్యులర్ పర్మిటేషన్స్. సో మన ప్రీవియస్ వీడియోస్లో మనము లీనియర్ పర్మిటేషన్స్ గురించి డిస్కస్ చేసినాము. అంటే రోలో మనము కొన్ని థింగ్స్ని ఎట్లా అరేంజ్ చేస్తాము దానికి సంబంధించిన ఫార్ములాస్ కానీ కాన్సెప్ట్స్ కానీ డిస్కస్ చేసినాం. కానీ ఇందులో మనము థింగ్స్ని సర్క్యులర్గా ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు అనే దాని మీద కాన్సెప్ట్స్ని డిస్కస్ చేస్తాము. సో అందులో మెయిన్ ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ద నెంబర్ ఆఫ్ సర్క్యులర్ పర్మిటేషన్స్ ఆఫ్ ఎన్ డిఫరెంట్ థింగ్స్ టేకెన్ ఆర్ ఎట్ ఎ టైమ్ ఈస్ NP/R. ఓకే, ఈ స్టేట్మెంట్ని మనం అర్థం చేసుకునే ముందు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఆ ఎగ్జాంపుల్ మీకు అర్థమైందంటే NP/R ఎందుకు వచ్చింది అండ్ ఈ స్టేట్మెంట్ని మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? సో నేను ఏం చేస్తున్నా అంటే ఒక 4 ఆల్ఫాబెట్స్ని తీసుకున్నా, ABCD. ఇప్పుడు ఈ 4 ఆల్ఫాబెట్స్ల నుంచి ఏవన్నా 3 ఆల్ఫాబెట్స్ తీసుకొని సర్క్యులర్ అరేంజ్మెంట్స్ చేద్దామని అనుకుంటున్నా. ఓకే, 4లకించి ఏవన్నా 3 ఆల్ఫాబెట్స్. సో 4లకించి ఏవన్నా 3 ఆల్ఫాబెట్స్ మనం ఎట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు? సి. నేను ఈ 4లకించి 3 ఎట్లా సెలెక్ట్ చేసుకుంటున్నాను అంటే ABC అట్లా అదన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా BCD ఇవన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా DAC ఇదన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా BDA ఇట్లన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో 4 థింగ్స్లకించి నేను 3 థింగ్స్ 4 వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. అవి కూడా రాసేసిన. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ సెట్లో మనకి ఏ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి? ABC. ఇప్పుడు ఈ ఆల్ఫాబెట్స్ని మనము సర్క్యులర్గా అరేంజ్మెంట్ చేయాలి. సో నేను ఎట్లా చేస్తున్నానో చూడండి. ఫస్ట్ ఏ నుంచి స్టార్ట్ చేస్తున్నా, ఏ మిడిల్లో పెట్టుకున్నా, ABC. నెక్స్ట్ ఏం చేస్తున్నా, ఈ BC పొజిషన్ని స్విచ్ చేసిన. అయిందా? చేంజ్ అయిందా? స్విచ్ అయింది. నెక్స్ట్ ఏం చేస్తున్నా, ఇప్పుడు Bని మధ్యలోకి తీసుకొచ్చిన, BCA. తర్వాత దాంట్లో ఈ 2 పొజిషన్ స్విచ్ చేసిన. తర్వాత Cని మిడిల్ తీసుకొచ్చిన, CAB. తర్వాత ఈ 2 పొజిషన్స్ స్విచ్ చేసిన, CBA అవుతుంది. ఓకే, ఇన్ని సర్క్యులర్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి. అయితే మీకు నాకు వచ్చే డౌట్ ఏంటంటే ఈ అరేంజ్మెంట్స్ అన్నీ కరెక్టా అంటే కంప్లీట్లీ రాంగ్. ఓకే, మనం సర్క్యులర్ అరేంజ్మెంట్స్ చేసేటప్పుడు ఒక ఇంపార్టెంట్ థింగ్ని మైండ్లో పెట్టుకోవాలి. ఆ ఇంపార్టెంట్ థింగ్ ఏంది? ఏ అరేంజ్మెంట్లోనైనా సేమ్ నైబర్స్ ఉన్నారనుకోండి, దట్ అరేంజ్మెంట్ ఈజ్ నాట్ కన్సిడర్డ్. అంటే సేమ్ నైబర్ ఉండడం ఏంది? అసలు నైబర్స్ గోల్ ఏంటి అంటే చూడండి. ఇప్పుడు నేను ఒక ఆల్ఫాబెట్ తీసుకుంటున్నాను ఈ అరేంజ్మెంట్లో, ఏ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏకి రైట్ సైడ్లో నైబర్ ఉంది, అదేంది B. ఏకి లెఫ్ట్ సైడ్లో నైబర్ ఉంది, దట్ ఈస్ C. నెక్స్ట్ అరేంజ్మెంట్లో ఏకి రైట్ సైడ్లో ఎవరున్నారు? నైబర్ C. ఏకి లెఫ్ట్ సైడ్లో ఎవరున్నారు? B. సో ఈ 2 అరేంజ్మెంట్స్లో ఏకి డిఫరెంట్ నైబర్స్ ఉన్నారు. ఓకే, విత్ రెస్పెక్ట్ టు డైరెక్షన్. రైట్ సైడ్లో B ఉంది, ఇక్కడ ఏకి రైట్ సైడ్లో C ఉంది, ఏకి లెఫ్ట్ సైడ్లో B ఉంది, ఏకి లెఫ్ట్ సైడ్లో C ఉంది. ఓకే, డిఫరెంట్ అరేంజ్మెంట్స్. కానీ ఇక్కడ చూడండి, ఏకి రైట్ సైడ్లో ఎవరున్నారు? B. ఏకి లెఫ్ట్ సైడ్లో ఎవరున్నారు? C. సో ఇట్లాంటి అరేంజ్మెంటే మనకు ఒకటి ఉంది, ఏకి లెఫ్ట్ సైడ్లో C, రైట్ సైడ్లో B. అంటే మనం ఈ అరేంజ్మెంట్ కన్సిడర్ చేయొద్దు, ఎందుకంటే ఏకి సేమ్ నైబర్స్ ఉన్నారు కాబట్టి. మళ్ళీ ఇక్కడ కూడా చూడండి, ఏకి రైట్ సైడ్లో, ఏకి లెఫ్ట్ సైడ్లో ఆల్రెడీ అరేంజ్మెంట్ ఉంది, కన్సిడర్ చేయొద్దు. ఏకి రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్లో కన్సిడర్ చేయొద్దు. ఏకి రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్లో కన్సిడర్ చేయొద్దు. ఎప్పుడైతే మనకి సేమ్ నైబర్స్ వస్తున్నారు, అట్లాంటి అరేంజ్మెంట్స్ ఉన్నాయంటే ఎలిమినేట్ చేసేయండి. సో మొత్తానికి మనము ఈ ABC అనే ఆల్ఫాబెట్స్ని యూజ్ చేసుకొని ఎన్ని సర్క్యులర్ అరేంజ్మెంట్స్ చేయగలిగినాము? ఓన్లీ 2 సర్క్యులర్ అరేంజ్మెంట్స్ చేయగలిగినాం. ఇప్పుడు ఆ 2 సర్క్యులర్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి, అందులో నేను ఒక సర్క్యులర్ అరేంజ్మెంట్ తీసుకున్నా. ఓకే, ఇప్పుడు ఈ సర్క్యులర్ అరేంజ్మెంట్ని నేను బ్రేక్ చేయాలనుకుంటున్నా. అంటే సర్కిల్ ఉంది కదా, దాన్ని ఒక దగ్గర ఇట్లా కట్ చేయాలనుకుంటున్నా. కట్ చేస్తే ఏమవుతుంది? ఇట్లా ఓపెన్ అయిపోయి లైన్ అయిపోతుంది. చూడండి, ఇట్లుంది, లైన్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఏకి బీకి మధ్యలో కట్ చేయాలనుకుంటున్నాను. కట్ చేస్తే నాకు ఏమొస్తుంది చెప్పండి? ఏకి బీకి మధ్యలో అంటే CB. ఇట్లనే ఓపెన్ అయ్యేది, అప్పుడు C మధ్యలో వస్తుంది. ఓకే, ఇదొక. నెక్స్ట్ Bకి Cకి మధ్యలో. సో Bకి Cకి మధ్యలో కట్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి? ఓకే, ఇక్కడ ఎందుకు? ఇక్కడ చూడండి, Bకి Cకి మధ్యలో కట్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి? BAC. తర్వాత Cకి Aకి మధ్యలో కట్ చేయండి, Cకి Aకి మధ్యలో కట్ చేయండి, ఏమొస్తుంది?
ఇట్లా విడిపోతుంది, ఏమొస్తుంది మనకి సిబిఏ. సో మనము ఈ సర్క్యులర్ అరేంజ్మెంట్ని డిఫరెంట్ పొజిషన్స్లో కట్ చేస్తే మనకి 3 లీనియర్ అరేంజ్మెంట్స్ వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? 3. అంటే ఒక్క సర్క్యులర్ అరేంజ్మెంట్ని మనము డిఫరెంట్ పొజిషన్స్లో కట్ చేస్తే, డిస్జాయింట్ చేస్తే మనకి 3 లీనియర్ అరేంజ్మెంట్స్ వచ్చినాయి. ఇప్పుడు మీరు ఈ ఏబిసి ఈ అరేంజ్మెంట్ ఉందా, ఈ సర్క్యులర్ అరేంజ్మెంట్ని కూడా బ్రేక్ చేస్తే మీకు ఎన్ని వస్తాయి? 3 వస్తాయి. దీనికి 3, దీనికి 3. అంటే మొత్తానికి మనము ఏబిసి అనే కాంబినేషన్, ఏబిసి అనే ఆల్ఫాబెట్స్ని యూజ్ చేసి ఎన్ని లీనియర్ కాంబినేషన్స్ని జనరేట్ చేయొచ్చు చూడండి. ఏబిసిని సర్క్యులర్ అరేంజ్మెంట్స్ 2, కానీ లీనియర్ అరేంజ్మెంట్స్ ఎన్ని? 3 + 3 6. అట్లనే మీరు గమనించండి, బీసీడీ ఉందా, బీసీడీకి ఎన్ని సర్క్యులర్ అరేంజ్మెంట్స్ ఉంటాయి? ఏబీసీకి ఎన్ని అయితే సర్క్యులర్ అరేంజ్మెంట్స్ ఉన్నాయో బీసీడీకి కూడా అన్నీ ఉంటాయి. అంటే బీసీడీకి ఎన్ని ఉంటాయి? 2. నెక్స్ట్ డిఏసీకి 2, బీడీఏకి 2, ఏబీసీకి 2. సో మొత్తానికి ఎన్ని సర్క్యులర్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి? 2 + 2 + 2 + 2. అంటే మొత్తానికి మనము 4 ఆల్ఫాబెట్స్ల నుంచి 3 ఆల్ఫాబెట్స్ తీసుకొని ఎన్ని అరేంజ్మెంట్స్ చేయొచ్చు? 2 + 2 + 2 + 2 విచ్ ఈస్ నథింగ్ బట్ 8. క్లియరా? రైట్. సో 8 సర్క్యులర్ కాంబినేషన్స్ కదా. కానీ ఒక్క సర్క్యులర్ కాంబినేషన్కి మనకి ఎన్ని లీనియర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి. ఈ ఒక్క ఏబీసీ సర్క్యులర్ కాంబినేషన్కి మనము 3 లీనియర్ కాంబినేషన్స్ చేయగలిగినాం. సో 1 సర్క్యులర్ కాంబినేషన్కి 3 లీనియర్ కాంబినేషన్స్. అదే 8 సర్క్యులర్ కాంబినేషన్స్కి ఎన్ని? 8 × 3 విచ్ ఈజ్ నథింగ్ బట్ 24. సో ఇందాక మనం ఎక్కడి వరకు చేసినాం చెప్పండి? సింపుల్. మనము ఈ అన్ని సర్క్యులర్ అరేంజ్మెంట్స్ ఉన్నాయా? మొత్తం ఎన్ని సర్క్యులర్ అరేంజ్మెంట్స్ పాసిబుల్? 8 సర్క్యులర్ అరేంజ్మెంట్స్కి ఎన్ని లీనియర్ కాంబినేషన్స్ పాసిబుల్? 24. అవునా కాదా? సో 8కి 24 లీనియర్ కాంబినేషన్స్ పాసిబుల్. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో చూడండి. సో నేను నార్మల్గా ఇప్పుడు సర్క్యులర్ అరేంజ్మెంట్స్ చేయట్లేదు వీటిని యూజ్ చేసుకొని. ఏ, బి, సి, డి వీటిని యూజ్ చేసుకొని నేను లీనియర్ అరేంజ్మెంట్సే చేస్తున్నాను. అంటే నార్మల్ అరేంజ్మెంట్స్ ఎట్లా చేస్తాము? 3 ఎట్ ఎ టైం తీసుకోమన్నాడు కాబట్టి ఫస్ట్ స్పేస్ని ఎన్ని వేస్లో ఫిల్ చేసుకోవచ్చు? 3. సెకండ్ ప్లేస్ని 3 ఫస్ట్ ప్లేస్ని 4 వేస్లో, సెకండ్ ప్లేస్ని 3 వేస్లో, నెక్స్ట్ ప్లేస్ని 2 వేస్లో. సో 4 3 = 12, 12 2 = 24. సో మీరు గమనించినట్టయితే మనకి ఇక్కడ లీనియర్ కాంబినేషన్స్ 24 వచ్చినాయి. నేను నార్మల్గా ఇందులోకించి 3 తీసుకొని వాటిని లీనియర్ అంటే రో అరేంజ్మెంట్ చేస్తే 24 వచ్చినాయి. అంటే దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోండి, మీరు ఫస్ట్ వీటిలోకించి 3 తీసుకొని ఆ 3ని సర్క్యులర్ అరేంజ్మెంట్ చేసుకొని ఆ సర్క్యులర్ అరేంజ్మెంట్స్ని బ్రేక్ చేసుకొని లీనియర్ అరేంజ్మెంట్స్ చేసుకున్నా, లేదా డైరెక్ట్ ఈ 4కి 3 తీసుకొని వాటిని లీనియర్ అరేంజ్మెంట్స్ చేసుకున్నా సేమ్ అని చెప్తున్నాడు. సో ఇక్కడ మీరు మెయిన్గా గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేను ఈ పర్టికులర్ 8 ఉందా, 8 ఏంది? సర్క్యులర్ అరేంజ్మెంట్స్ కదా, దాన్ని కే అనుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను కే ఏమనుకున్నా? 8. చలో, మళ్ళీ ఆర్ ఏమనుకుంటున్నా? 3. అవునా కదా? ఆర్ ఎంత ఉంది? 3. సో ఇప్పుడు మనము దీన్ని ఎట్లా చేసుకున్నాం చెప్పండి? 4 × 3 × 3, 4 × 3 × 2 లీనియర్ అరేంజ్మెంట్స్ 4p3 కదా. సో కే ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్పిఆర్. అవునా కదా? చూడండి, కే ఇంటూ ఆర్ చేయండి, ఎంత? 8 × 3 24 ఈజ్ ఈక్వల్స్ టు ఎన్పిఆర్ అంటే 4p3 విచ్ ఇస్ నథింగ్ బట్ 24 కదా. అంటే మీరు ఇదంతా రామాయణం చేసి, అంటే ఏంది, 3 థింగ్స్ తీసుకొని వాటిని సర్క్యులర్ అరేంజ్మెంట్స్ చేసి వాటిని బ్రేక్ చేసి లీనియర్ అరేంజ్మెంట్స్ లెక్క చేసుకున్న అవే 24 లీనియర్ అరేంజ్మెంట్స్ వస్తున్నాయి. లేదా మీరు డైరెక్ట్ ఏబిసిడీలకించి 3 లెటర్స్ తీసుకొని వాటిని అరేంజ్ చేసినా మీకు 24 వస్తున్నాయి. అంటే దాని అర్థం ఏంది? కే ఇంటూ ఆర్ చేసిన. కే అంటే ఏంది? సర్క్యులర్ కాంబినేషన్స్. ఓకే, ఆర్ అంటే ఏంది? ఎన్ని తీసుకుంటున్నావు? 3 తీసుకుంటారు. దట్ ఈస్ నథింగ్ బట్ ఆర్. ఇది ఈక్వల్స్ టు ఎన్పిఆర్ కదా. సో కే ఇంటూ ఆర్ చేసి ఎన్పిఆర్ వస్తుందా? సో ఆర్ ఇది ఈక్వల్స్ టు కే ఇది ఈక్వల్స్ టు NPR/R. అవునా కదా? సో మనకి 2 సేమ్ వచ్చినాయి కాబట్టి రెండింటిని ఈక్వల్ చేసుకున్నాను నేను.
అంటే సర్కులర్ అరేంజ్మెంట్స్ని బ్రేక్ చేసి లీనియర్ అరేంజ్మెంట్స్ చేసి, లేదా డైరెక్ట్ ఇచ్చిన 4 ఆల్ఫాబెట్స్ని 3 ఎట్ ఎ టైం తీసుకొని లీనియర్ అరేంజ్మెంట్ చేసిన సేమ్ వచ్చినాయి కాబట్టి రెండింటిని ఈక్వల్ చేసుకున్నాం. అందులోకి ఏంచి మనం కే కనుక్కోవచ్చు కదా, కే అంటే సో మన నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనం ఫార్ములాలలో మస్తు వాడతాం, కిందిది కూడా మనం ఫార్ములాలలో మస్తు వాడతాం. సో ఎట్లనో చూద్దాం. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంది, ద నెంబర్ ఆఫ్ సర్కులర్ పర్ముటేషన్స్ ఆఫ్ n డిఫరెంట్ థింగ్స్ టేకెన్ n ఎట్ ఎ టైమ్ ఈస్ n-1 ఫ్యాక్టోరియల్ అంట. సో మీరు గమనించినట్టయితే ఇది సిమిలర్ కానీ ఒక్క చేంజ్ ఉంది. ఒకసారి స్టేట్మెంట్ చదువుతాం చూడండి. ద నెంబర్ ఆఫ్ సర్కులర్ పర్ముటేషన్స్ ఆఫ్ n డిఫరెంట్ థింగ్స్ టేకెన్ r ఎట్ ఎ టైమ్, కానీ ఇక్కడ ద నెంబర్ ఆఫ్ సర్కులర్ పర్ముటేషన్స్ ఆఫ్ n డిఫరెంట్ థింగ్స్ టేకెన్ n ఎట్ ఎ టైమ్. ఇక్కడ r తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ nకి n థింగ్స్ అన్నీ తీసేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి వచ్చే సర్కులర్ పర్ముటేషన్స్ n-1 ఫ్యాక్టోరియల్. ఓకే, ఇక్కడ మనకు వచ్చే సర్కులర్ పర్ముటేషన్స్ npr/r. సో ఎట్లనో చూద్దాం. సో మనకు ఆల్రెడీ n డిఫరెంట్ థింగ్స్లకించి r తీసుకుంటే npr/r కదా. సో నేను nలకించి n తీసుకున్నా కాబట్టి r ప్లేస్లో n పెట్టుకుంటున్నా, npn/n. కరెక్టా? కరెక్ట్ కదా. ఎస్, npn అంటే n ఇంటూ n-1 ఇంటూ సో ఆన్ అప్ టు 1/n. కరెక్టేనా? సో ఇప్పుడు ఈ n క్యాన్సిల్ చేసినాను అనుకోండి, n-1 ఇంటూ n-2 సో ఆన్ అప్ టు 1. దీన్ని ఏమంటాం మనం, n-1 ఫ్యాక్టోరియల్ అంటాం. ఓకే, ఇది ఫ్యాక్టోరియల్ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన, అక్కడ చూడండి. సో మనకి n-1 ఫ్యాక్టోరియల్ వచ్చిందా రాలేదా అంటే, నీకు n థింగ్స్ ఇచ్చిండు. ఈ ఎగ్జాంపుల్ చూడండి, 4 థింగ్స్ ఇచ్చిండు. 4 థింగ్స్ తీసుకొని ఫామ్ చేస్తున్నావు నువ్వు. అంటే ఏబిసిడి ఇచ్చిండా, ఏబిసిడి మొత్తాన్ని తీసుకొని సర్కులర్ అరేంజ్మెంట్స్ ఎన్ని పాసిబుల్ అంటే చూడండి, ఇక్కడ మనం ఓన్లీ 4 థింగ్స్లోకి నుంచి 3 తీసుకున్నాం. అంటే ఏబిసి, బీసీడి, డిఏసి, బీడిఏ అని తీసుకున్నాం. కానీ n4 ఉండి మనం తీసుకోవడం కూడా 4 ఉంది అనుకోండి, అప్పుడు ఎన్ని పాసిబుల్ అంటే n-1 ఫ్యాక్టోరియల్. సో క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ సర్కులర్ పర్ముటేషన్స్ ఆఫ్ n డిఫరెంట్ థింగ్స్ టేకెన్ n ఎట్ ఎ టైమ్ ఇన్ 1 డైరెక్షన్ ఓన్లీ. సో ఇందాకనే డిస్కస్ చేసినాం, 1 డైరెక్షన్ ఓన్లీ అని అన్నాడు అనుకోండి, సింపుల్గా మనకు ముందే n-1 ఫ్యాక్టోరియల్ దానికి బై 2 చేసేయండి, కథం ఆఫ్ అయిపోతాయి. ఓకేనా? ఇందాక మనకి ఈ ఫార్ములాలో npr/2r ఎట్లొచ్చిందో ఇన్ 1 డైరెక్షన్ అనగానే, అట్లనే ఇక్కడ కూడా n థింగ్స్ ఉండి మనం ఆ n థింగ్స్ని ఒకటేసారి తీసుకొని సర్కులర్ అరేంజ్మెంట్స్ చేస్తే ఒక్క డైరెక్షన్లో n అరేంజ్మెంట్స్ వస్తుంటే బై 2. ఇక్కడ ఏం లేదు, దానికి బై 2 పెట్టేసి క్లియర్గా. సో మొత్తానికి ఇందులో మీకు 4 ఇంపార్టెంట్ ఫార్ములాలు చెప్పిన. ఒకటి npr/r, ఇంకోటి npr/2r, ఇంకోటి n-1 ఫ్యాక్టోరియల్, ఇంకోటి n-1 ఫ్యాక్టోరియల్ బై 2. సో ఎప్పుడెప్పుడు వాడతాము, సింపుల్. ఫస్ట్ది ఎప్పుడు వాడాలంటే, నీ దగ్గర 5 థింగ్స్ ఉన్నాయి, 3 థింగ్స్ ఎట్ ఎ టైం తీసుకున్నావు. అంటే 5లకించి 3 థింగ్స్ ఎట్ ఎ టైం తీసుకొని సర్కులర్ కాంబినేషన్స్ చేయాలనుకుంటున్నావు, ఇది వాడాలి. ఇప్పుడు 5 థింగ్స్ ఉన్నాయి, 5 థింగ్స్లకించి 3 థింగ్స్ తీసుకుంటున్నావు, సర్కులర్ అరేంజ్మెంట్స్ చేసినావు, కానీ ఓన్లీ 1 డైరెక్షన్లో చూసుకుంటున్నావు, అంటే బై 2r వస్తుంది. ఇక్కడ టోటల్గా డిఫరెంట్. n-1 ఫ్యాక్టోరియల్ ఎప్పుడు వాడాలి, నీ దగ్గర 5 థింగ్స్ ఉన్నాయి, ఆ 5 థింగ్స్ని ఒకటేసారి తీసుకుంటున్నావు, ఆ 5 థింగ్స్ని సర్కులర్ అరేంజ్మెంట్స్ చేయాలనుకుంటున్నావు, ఎన్ని సర్కులర్ అరేంజ్మెంట్స్. ఇదేంది, 5 థింగ్స్ ఉన్నాయి, 5 థింగ్స్ని తీసుకుంటున్నావు, సర్కులర్ అరేంజ్మెంట్స్ కూడా చేస్తున్నావు, కానీ ఒకటే డైరెక్షన్లో ఆ సర్కులర్ అరేంజ్మెంట్స్ తీసుకోవాలనుకుంటున్నావు, అప్పుడు బై 2 వస్తుంది. సింపుల్, వెరీ 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 సింపుల్. సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియో ఏమైనా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.